టు మై ఛానల్ కళాశ్రీ క్రియేషన్స్. సో ఈరోజైతే మేము 1080 పార్క్ దగ్గర ఉన్నాము. అరకు వ్యాలీ కాఫీతో కొంచెం అలా టైం స్పెండ్ చేయడానికి వచ్చాము విత్ మై హ్యాపీ. హాట్ కాఫీ విత్ అరకు వ్యాలీ కాఫీ. హాట్ కాఫీ విత్ అబ్బా ఆహా. ఇదిగోండి షర్టు ప్యాంటు తనకు తీసుకున్నాను. మరి మనం ఏదైనా ఇచ్చామంటే మరి రిటర్న్ మనకు కూడా ఏదో ఒకటి ఉండాలి కదా. అందుకని చెప్పి నాకేదో సిల్వర్ ఐటెం నాకు అవసరం పడి నేను తీసుకున్నాను అనమాట. కాళ్ళ మెట్టెలు అవి తీసుకున్నాను. సో పిల్లలకి సిల్వర్ ఐటెం కూడా తీసుకున్నాము. అనుకోకుండానే అన్నీ, ఏది ప్లాన్డ్ అయితే కాదు, ఈరోజు అంతా అనుకోకుండా అయిపోయింది. ఇంకా ఏమనిపించింది ఏంటో, మా హస్బెండ్ అయితే ఎప్పుడు తనంతట తన బట్టలు కొనుక్కోవడానికి అస్సలు ఇష్టపడరు. ఇవాళ ఏమైందో కానీ ఒక్కసారిగా మొత్తం ఏంటో ఇవ్వండి తీసేసుకున్నారు బట్టలు. షర్ట్స్ తీసుకున్నారు తను వైట్. ఏంటో ఇది ఇదిగోండి మంచిగా ఉంటాయి అబ్బా. నన్ను అడిగితే షాప్స్లో కన్నా మంచి ఫ్యాన్సీ అంతా కూడా మన బయట ఇక్కడ పెడతారు కదా, అవే బాగుంటాయి. ఇదిగోండి బ్లాక్. ఇదైతే నా కోసం అనమాట. నేను అడిగి తీసుకున్నాను. నాకు ఎందుకో చూడగానే తీసుకోవాలనిపించింది. నేనైతే ఎప్పుడూ వాడలేదు ఇలాంటివి, ఎందుకో నాకు తీసుకోవాలనిపించింది. చూద్దాం, ట్రై చేద్దాం ఫస్ట్ టైం ఎలా ఉంటుందో ఒకసారి వేసుకొని అయితే చూడాలి. సో అలా ఇవాళ అయితే అనుకోకుండా మొత్తం షాపింగ్ అయితే అయిపోయింది. బట్టలు సిల్వర్ ఏవి అన్ప్లాన్డ్ అనమాట. మొత్తం అంతా కూడా అన్ప్లాన్డ్. బట్టలు కానివ్వండి ఇవన్నీ కూడా అన్ప్లాన్డ్ అనమాట. సో ఈరోజు అయితే ఒక 2 అవర్స్లో పిల్లలకి ట్యూషన్ పంపించేసి చిన్న పని మీద బయటికి వెళ్దామని వెళ్ళాను. ఓన్లీ 2 అవర్స్ గ్యాప్లో మళ్ళీ రిటర్న్ వచ్చేయాలని చెప్పేసి ఆ 2 అవర్స్లోనే హడావిడిగా మొత్తం షాపింగ్ అంతా అయిపోయిందనమాట. అనుకోకుండా మొత్తం అన్ఎక్స్పెక్టెడ్గా మొత్తం షాపింగ్ అంతా అయిపోయింది. అనుకుంటే నిజంగా ఏ పనులు అవ్వండి, అనుకోకపోతేనే అన్నీ అవుతాయేమో అనిపించింది ఈరోజు అయితే నాకు. ఓకే బాగుంది. ఈరోజు ఒక 2 అవర్స్లోని టకాటగా అయిపోయింది. నాకు బేసిక్గా షాపింగ్ అంటే నచ్చదు. నేను అందుకే ఎక్కువ షాపింగ్స్కి అవి ఇవి ప్రిఫర్ చెయ్యను అనమాట. నేను ఇవాళ షాపింగ్ అని కాదు కానీ చిన్న పని మీద బయటికి వెళ్ళాను నేను. అలాగా ఇలా అయిందన్నమాట. 2 అవర్స్లోని మొత్తం ఫటాఫట్ తేల్చుకొని వచ్చేసాం. మళ్ళీ పిల్లలు తీసుకొని రావాలి కదా ట్యూషన్ నుండి అనేసి ఫాస్ట్గా చేసేసాం. ఇవాళ అయిపోయింది. అది ఈరోజు నా బ్లాగ్, మినీ బ్లాగ్.